ఈ రెండవ దినంలో ప్రవేశపెట్టిన దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తుంటున్నాను. ఈ దినం ఒక రెండు భాగాలుగా దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తాం. మొదటి భాగము సత్యవేద గ్రంథాన్ని, బైబిల్ని ఎందుకు చదవాలి లేక ఎందుకు ధ్యానం చేయాలి. చదవటం వేరు, ధ్యానం చేయటం వేరు. ఇది రెండు భాగాలు. చాలామందికి ఏది ఈజీ అంటే చదవటం ఈజీ, కానీ కష్టమైనది ఏంటి అంటే ధ్యానం చేయటం. బైబిల్లో ఎక్కువ పర్యాయములు ధ్యానము అనే పదం రాయబడింది. చదవటము అనే పదము చాలా తక్కువ పర్యాయములు రాయబడింది. మనం ఏం చేస్తామంటే దేవుడు ఎక్కువ పర్యాయములు చెప్పింది మనం నిర్లక్ష్య పెట్టే వారంగా ఉంటాం. అదే సాతానుడు, ఈ లోకాధికారి, ఎక్కువసార్లు ప్రేరేపించింది పాటించేవారుగా ఉంటాం. సాతానుడు ప్రేరేపించిన దానికి ఎందుకు ఎక్కువ చేస్తాం? దేవుడు ప్రేరేపించిన దాన్ని ఎందుకు మనం తక్కువ చేస్తున్నాం? దేవుని ఆత్మ ఎలా ఉంటుందంటే 2 లేక 3 పర్యాయములు మాత్రమే మనల్ని స్పందిస్తుంది. ఆ తర్వాత మనకు దూరం అయిపోతుంది. సాతానుడి యొక్క విధానం ఎలా ఉంటుందంటే మనం దాన్ని చేసే వరకు వదిలిపెట్టదు. అందుకని మనం ఏది ఎక్కువ చేయడానికి ఇష్టపడతాం? సాతానుడు ప్రేరేపించి చేయడానికి ఎక్కువ ఇష్టపడతాం. ఈరోజు మన శీర్షిక ఉదయకాలం ఈ మొదటి సెషన్లో దేవుని వాక్యమును ధ్యానించడం వలన కలిగే ప్రయోజనములు. ఇది మన శీర్షిక. దేవుని వాక్యము ధ్యానించటం వలన కలిగే ప్రయోజనములేంటో మనం చూస్తాం. రండి, మొట్టమొదటిది మన అంశం వైపు, అటువైపు మన దృష్టిని సారిస్తాం. మొదటి కీర్తన 3వ వచనాన్ని ఒకసారి చదివి సహాయపడండి. అతడు నీటి కాల్వల యోరను నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. అతడు చేయునదంతయు సఫలమగును. 2వ వచనం కూడా చదవండి. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు. ఈ 2వ వచనంలో ఉన్న మాట చాలా ప్రత్యేకంగా మనకు కనబడుతుంది. అలాంటి వాడు ఏమవుతాడో అక్కడ ఆన్సర్ కూడా రాయబడింది. అలాంటి వాడు ఏమవుతాడంట? ధన్యుడు అవుతారు. ధన్యుడు అనే ఈ తెలుగు పదానికి ఆంగ్లంలో ఏముంది ఒకసారి చదవండి. ధన్యుడు అనే తెలుగు పదానికి ఆంగ్లంలో ఏమని రాయబడింది ఒకసారి చదవండి. కింగ్ జేమ్స్ వర్షన్ ఉంటే ఇంకా మంచిది. ఇంగ్లీష్, ఆంగ్లం బైబిల్ ఎవరు వాడట్లేదా? మొబైల్లో కూడా లేదా? బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయి 75 ఏళ్ళు అయితే మళ్ళీ మీరు దాని గురించి. ఆంగ్లంలో ఏమని ఉంటుందంటే బ్లెస్డ్ అని రాయబడి ఉంటుంది. ఆంగ్లంలో ఏమని ఉంటుంది? బ్లెస్డ్ అంటే తెలుగులోనేమో ధన్యుడు అని కనబడుతుంది, ఆంగ్లంలో
ఆశీర్వదించిన వాడు అని కనబడుతుంది. కాబట్టి ధ్యానించటం వలన కూడా మనకేమొస్తుందంట? ఆశీర్వాదం, లేదంటే ధన్యకరమైన జీవితం. ధన్యుడిని ఎవరంటారు? గొప్ప మేలు జరిగినప్పుడు వాడు చాలా గొప్ప ధన్యుడురా, మంచి అవకాశం దొరికింది. ఫర్ ఎగ్జాంపుల్గా ఎవరి పేరు చెప్పాలి? రాలేదు కాబట్టి పేరు చెప్తా. ఆదినారాయణ ధన్యుడే కాదా? కాదా? అవునా? అంటే తను ప్రయాసపడి రాసుకొని సిద్ధపడి ఏం పొందాడు? సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ పొందాడు. అంటే అది ఎవరో భిక్ష వలనో దాన ధర్మం వలనో లేదంటే వేరే వారి ఆపర్చునిటీ వదులుకుంటేనో వచ్చింది కాదు. కాబట్టి అలాంటి దాన్ని ఏమని పిలుస్తారు? వాడు ధన్యుడురా అనే పదాన్ని వాడతారు. కాబట్టి ఒక ధన్యకరమైనటువంటి అనుభవం ఒక వ్యక్తి జీవితంలో వచ్చింది. అది కూడా ఆంగ్లంలో చదవాలి. చూడండి, యోహాను సువార్త 8వ అధ్యాయము 12వ వచనం. ఎవరి దగ్గర నా ఆంగ్లం ఉంటే చదవండి, మొబైల్లో అయినా. విద్యార్థులు ఎంతమంది ఉన్నారు? టీచర్లు ఎంతమంది ఉన్నారని కూడా అడగాల్సి వస్తుంది. కనీసం విద్యార్థులైనా మొబైల్లోనైనా వాడడానికి ప్రయత్నం చేయండి. లేదంటే సింపుల్ సలహా ఒకటి చెప్పాలనుకున్నా. ఈ దరిద్ర మొహం ఎప్పుడైనా వస్తుందంటే అప్పుడు మీరు ఒక ఆంగ్లం బైబిల్ కూడా తీసుకొని రండి. అప్పుడు కూడా మీకు ఉపయోగపడుతుంది కదా. ఇటు తెక్కలోడు ఒక్కోసారి ఆంగ్లం కూడా అడుగుతాడు. కలిగి ఉంటే మంచిది బాబు, ఎందుకు వచ్చిన గొడవ అని ఒకటి కలిగి ఉంటానికి ప్రయత్నం చేయండి. ఇప్పుడు చదవండి. ఎవరు దానియేలు ద్విభాష బైబిల్ వాడరా? ఇంట్లో వాడతారేమో కదా. ఏమండి గురుగారు? చదవండి. దేవుడు ఏమైనాడంట? లోకమునకు వెలుగై ఉన్నాడు. లోకమునకు దేవుడు వెలుగైతే ఒక మనిషి కూడా లోకానికి వెలుగయ్యాడు. అతని పేరేంటి? అతను ఏమని చెప్పాడంటే, ఈరోజు నేను ఈ స్థాయిలో ఉండటానికి గల కారణం బైబిల్ నన్ను వెలిగించింది, నేను లోకానికి వెలుగయ్యాను. ఇప్పుడు మనం గమనిస్తాం, అంటే ఒక సైంటిస్టు ఈ లోకంలో అంతగా ధన్యుడిగా పిలువబడడానికి బలమైన కారణం ఏంటి అంటే బైబిల్. కాబట్టి దేవుని వాక్యాన్ని చదవటం కాదు, ఏం చేయలేక మనం ఎక్కువ ధ్యానం చేయాల. ఆ ధ్యానం ఒకటి కాదు, మరొకటి కూడా చేయాల. ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయము 3వ వచనం. ధ్యానం చేసినప్పుడు అంత త్వరగా అర్థమవదు. నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను, నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను. ఇక్కడ మనకు గూఢమైన అనుంది, మనం బైబిల్లో రాయట్లేదు కాబట్టి మరో కొంచెము దానికి జోడించి మనం పలుకుదాం. నిగూఢమైన సంగతులను అని. ఏ సంగతులు అంట? నిగూఢమైన సంగతులు నివృత్తి చేయబడతాయి. అంటే అతి సులువుగా దేవుడు మనకు అర్థమయ్యేలా చేస్తాడనమాట. ఏ విషయాలను? ఒకటి ధ్యానించాలి, అదే సమయం ఏం చేయాలి? దానితో పాటు అందుకనే దైవజనుడు భక్సింగ్ గారు ఏమని చెప్పాడు? ఈరోజు నువ్వు బైబిలు చదవద్దా? చదివావా? అందుకని పెళ్లి ప్రమాణాల్లో కూడా ఏమని చేయించాల్సి వస్తుంది? దినమును నీతో కలిసి వాక్యంతోనూ ప్రార్థనతోనూ ప్రారంభించి అలాగుననే వాక్యంతోనూ ప్రార్థనతోనూ ముగిస్తాను. ఒకసారి మనం అటు వెళ్ళి వద్దామా? ఖచ్చితంగా ఈ ప్రమాణము వివాహమైన వారు ఎంతమంది చేస్తున్నారు? ఒకసారి చేతులు చూపించండి. అదేంటి అమ్మాయి నవ్వుతూ? అంటే నేను నవ్వుకోమని చెప్తున్నానా?
నేను చాలా సీరియస్గా చెప్తున్నా. అంటే అది ప్రమాణం వరకే పరిమితమైందా, లేక అది మన జీవితంలో ఆచరణార్థంగా ఉందా అనేది ఇక్కడ ప్రాముఖ్యమైన విషయం. ప్రమాణం ఏంటో అడవడిగా అంటే అప్పుడు పెళ్ళి అడవడిలో ఉంటాం కాబట్టి ఆ దరిద్రుడు ఏం పలికిచ్చాడో పలికాం అంతే తప్ప మా హృదయపూర్వకంగా చెప్పలేదుగా. అవన్నీ మమ్మల్ని అడుగుతారు ఏంటి అంటారా? చెప్పలేదు అని నువ్వు అంటావు కాబట్టి దేవుడు అదిగో ప్రమాణంలో చెప్పించాడు. కావాలంటే ఇది రీల్ చూడని ఒక కళ్ళ కట్టినట్టు ప్రదర్శింప చేస్తాడు ఆ రోజు. సారీ ప్రభా, తూచే ప్రభా, పొరపాటు అయిందంటే ఒప్పుకోడు. కాబట్టి ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే దినమును దేంతో? ప్రార్థనతో. అది కూడా మనకు కొంచెము ప్రత్యేకంగా కూడా ఆయన మనకు మోటివేషన్ చేస్తూ వచ్చాడు మహానుభావుడు. అది కూడా ఎలా చదవాలంట? కాళ్ళు ఆరు జాపుకొని చెనక్కాయలు తినుకుంటాను కాదు, శ్రద్ధాభక్తులతో మోకాళ్ళ మీద మనం దేవుని వాక్యాన్ని ధ్యానం చేయాలి. అప్పుడు దేవుడు కరుణించి ఇక్కడ కూర్చున్న వారికి ఎవ్వరికి తెలియని విషయాలు నీతో పంచుకోవాలనుకుంటాడు. ఎలా గడిపినప్పుడు? శ్రద్ధాభక్తులతో మోకాళ్ళ మీద. అది ఎలాగైనా నేను సాధించాలనే పట్టుదల నీ జీవితంలో ఉన్నప్పుడు దేవుడు అనుగ్రహమును నీకు ప్రసాదించేస్తాడు. కాబట్టి నువ్వు ఎప్పుడు నిలబడి నోరిప్పి మాట్లాడినా ప్రత్యేకంగానే ఉంటాయి నీ నోటి నుండి జాలువారుతున్న మాటలు. అంతే తప్ప అది నీ గొప్పతనం, అది మన గొప్పతనం ఎంత మాత్రమును కాదు. ప్రభుతో మనం గడిపిన దానిని బట్టి ప్రభు మనకు తెలియపరిచిన విధానమే తప్ప ఏలి అడిగినప్పుడు సమూయేలు మాట్లాడినప్పుడు సమూయేలు గొప్పతనం ఏమైనా ఉందా? దేవుడు బయలుపరిచాడు ఆ విషయాలన్నీ. దేవుడు బయలుపరిచాడు. సమూయేలు చెప్పింది ఏంటంటే, చిత్తం ప్రభా, నీ దాసుడు ఆలకించుచున్నాడు, ఆజ్ఞము. అది కూడా సమూయేలుకి తెలుసా? ఆ సలహా ఇచ్చింది కూడా ఎవరు? ఏలినే సలహా ఇచ్చాడు కదా. కాబట్టి ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే, మనము కనుక అడిగితే దేవుడు ఏమని చెప్తున్నాడు? గూఢమైనటువంటి సంగతులను ఏం చేస్తాడంట? తెలియపరుస్తాడు. ముఖ్యంగా పరిచారకులకి, సండే స్కూల్ పరిచర్య చేసేవారికి, రానున్న దినాల్లో ఆయా స్థలాల్లో సిస్టర్స్ మధ్యలో, వీబీస్ మధ్యలో పరిచర్య చేయాలనుకున్న వారికి చాలా ప్రాముఖ్యమైన విషయాలు ఇవి. అలాగని మిగతా వారికి అవసరం లేదని కాదు, ప్రతి వ్యక్తి కలిగి ఉండాలి. బైబిల్ ఏమని రాయబడిందంటే, రెండు రకాల తల్లులు మనకు బైబిల్లో కనబడతారు. ఒక రకమైన తల్లి ఎవరు? వారి పిల్లలు కానీ వీరి పిల్లలు కానీ ఎలా ఉండాలంట? వారి పిల్లల కంటే వీరి పిల్లలు అత్యధికంగా ఉండాలి. కొంతమంది పల్లెటూరులో తల్లులు అంటారు, భార్య భర్త పెంచిన కుమారుడు కుమార్తె కంటే భర్త లేకుండగా కటిక పేదరికంలో పెంచిన నా కుమారుడు కుమార్తె కూడా వారికంటే ఏమి తక్కువగా ఉండకూడదని పెంచానండి అనరా? ఎప్పుడు వినలేదా? వారికి ఏ లోటు లేకుండగా, ఏ ఇబ్బంది లేకుండగా వారిని అలా చూసుకున్నానండి. కానీ ఇవాళ నాకు ఈ పరిస్థితి వచ్చిందంటే ఎంతగా మేము కన్నీరు మున్నీరుగా ఉంటుందో మనం ఊహించవచ్చు. కాబట్టి ఇక్కడ ఏమంటాడంటే, సేవకుడున్నే విశ్వాసులకి సేవకుడు లేకుండగా విశ్వాసులకైన మాకు ఏమాత్రము చెప్పండి, వారికంటే మేము ఏ విషయంలో తీసిపోము, ఏ విషయంలో తక్కువైన వారు కాము. అవసరమైతే వారికంటే ఇంకా 2 ఆకులు ఆత్మీయంగానే మేము కట్టబడ్డామనడానికి రుజువులు ఉండాలి మన దగ్గర. అలా రుజువులు ఉండాలంటే ప్రతిసారి ఎవరో ఒక వ్యక్తి వచ్చి నిలబడి వాక్యం చెప్పి వెళ్ళిపోతే రుజువులు ఉండవు. వాళ్ళు చెప్పి వెళ్ళిపోతారు. కానీ మనం తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే ధ్యానం చేయాలి, అదే సమయంలో
ప్రభుతో కూడా గడపాలి. ప్రభా నన్ను కూడా అతనిలాగా చేయని ప్రార్థన చేయకూడదు. ప్రభా నన్ను కూడా ఆమెలాగా చేయని ప్రార్థన చేయకూడదు. వాళ్ళు ఉన్నారుగా, ఇంకా నువ్వు అవసరం లేదంటాడు ఆయన. నన్ను ఎలా ఉంచాలనుకున్నావో, నన్ను ఎలా చూడాలనుకుంటున్నావో అలా చేయి ప్రభా అని అడగాలి మనం. ఒకవేళ నన్ను కూడా బక్సింగ్ గారు లాగా చేయంటే, ఆల్రెడీ నాకు బక్సింగ్ గారు నువ్వు అవసరం లేదు, వేస్ట్ ఫెలో అంటాడు. ఇక అవసరం లేదు. బక్సింగ్ గారికి ఒక ప్రత్యేకత ఉంది, అది అయిపోయింది. నిన్ను ఒక ప్రత్యేకంగా పుట్టించాడు ఆయన. ఆ ప్రత్యేకంగా నువ్వు కూడా నన్ను వాడుకో ప్రభా, నన్ను సిద్ధపరచు ప్రభా, నన్ను ఎవరితో సమానంగా చేయకు ప్రభా అని ప్రార్థన చేయాలి. అప్పుడు శభాష్ అంటాడు ఆయన. ఆహా, నా మనసులో మాట చెప్పావు, నీకు ఏం కావాలని అది ఇచ్చేస్తా అంటాడు. కాబట్టి అందుకని మనం ఏం చేయాలంటే, ఆయన ఏమన్నాడు, బైబిల్ నన్ను వెలిగించింది, నేనేం చేశాను, లోకాన్ని వెలిగించాను. నీకు లేదా ఆ కోరిక? నీవు కూడా ఒక ప్రత్యేకత పొందాలని లేదా? ఊరికే వచ్చి కూర్చొని లేచి వెళ్ళిపోతే చాలనుకుంటున్నావా? ఏదో మారు మనసు రక్షణ పొందాను, బాప్తీసం తీసుకున్నా, ఈ జీవన వ్యాపారంలో చిక్కుబడి ఉన్నాను, ఇలా జీవిస్తే సరిపోతుందిలే అనుకుంటే, దేవుడు అలా అనుకోవడం లేదు. నీవు అనుకోవచ్చు, నేను అనుకోవచ్చు, మంచిదే. కానీ దేవుడు ఆ బౌండరీ వరకు ఉంటే చాలని చెప్పడం లేదు. 4 కొడితే చాలే, 4 కొడితే చాలు అనుకోలేదు. 6 కూడా కొట్టాలనుకుంటాడు ఆ బౌలర్. అని కూడా ఒక రన్ను కూడా తీయలేని ప్రభా, ఊరికే వికెట్ పడకుండా నిలబెడితే చాలు లాస్ట్ వరకు అనుకుంటాడా కదా. అవకాశం దొరికితే ఒక్కసారైనా ఈ ఓవర్లో 6 కొట్టాలి ప్రభా. ఒకవేళ 10 ఓవర్లు ఆడితే 10 ఓవర్లో 10 సిక్స్లు కొడితే ఎంత బాగుంటుంది ప్రభా. అతి సులువుగా సెంచరీ దాటుతాను కదా అన్నటువంటి ప్రార్థన కూడా చేసుకుంటాడు అతను ఎవరిని పూజిస్తాడు అతనికి. కాబట్టి విశ్వాస జీవితంలో మనం ఏమని ప్రార్థన చేయాలంటే, ప్రభా నా పట్ల ఆత్మీయ స్థితి ఎలా ఉండాలని కోరుతున్నావు. బైబిల్లో రాయబడిన మాట, వివాహమైనటువంటి భార్య భర్త ఏం చేస్తారంట, సంతోష పెట్టాలనుకుంటారంట. ఎద్దులు కొన్నవాడు ఏమన్నాడు, నేను ఎద్దులు కొన్నాను, నేను పొలం కొన్నాను అంటే ఎవరిని సంతోష పెట్టాలనుకుంటున్నారు? కనీసం ఆ విందులో పాలు పంపులు పొందడానికి కూడా ఎన్ని సాకులు కదా. చివరికి ఎవరు దానికి ఎలిజిబుల్ అయినారు? ఏ సంబంధం లేనటువంటి నిరాధారులైన వారు. కాబట్టి అంటే మనకి వచ్చిన ఆపర్చునిటీ మనం పోగొట్టుకోకూడదు. అవకాశాన్ని, దాన్ని మనం వెంటనే స్వాగతించాలి, సద్వినియోగం చేసుకోవాలి. చదువు వచ్చిన తర్వాత నీ చదువుని భౌతిక సంబంధమైన దాని కొరకు ఎంతో వ్యయ ప్రయాసాలు ఖర్చు పెడుతున్నాం, మంచిదే, దేవుని స్తోత్రం. అంతే సమయము బైబిల్ మీద పెట్టాల్సిన అవసరం లేదు. రోజుకి 24 గంటలు ఒక అరగంట, అది ఓవర్ అనుకోవచ్చు. భక్తి శ్రద్ధలతో చదివితే అది చాలు. ధ్యానిస్తే అరగంటలోనే 4-5 వర్తమానాలు దేవుడు నీకు ప్రేరేపిస్తాడు. అందరు చెప్పినట్టు ఉండదు. వాక్యమేమో అదే ఉంటుంది టైటిల్, కానీ లోపలికి వెళ్ళగలది అది ఎటు వెళ్ళిపోతుంటుందో అర్థం కాదు. మనం అనుకుంటాం ఇది నేను సండే స్కూల్ అప్పటి నుంచి వింటున్నదే, చెప్తున్నదే, మా పిల్లోడు కూడా చెప్తాడు ఈ వాక్యము అనుకుంటాం. కానీ అది కొనసాగే కొలది ఆ వర్తమానం ఎటు వెళ్తుంటుంది మనకు అంత అవగాహన ఉండదు. కాబట్టి ఇక్కడ ఏమంటే, ఎందుకు మనం ధ్యానించాలి? ధ్యానించడం వలన ఈ లోకానికి సైంటిస్ట్ గొప్పవాడు. దాన్ని ఏమని పిలుస్తామంటే మనం ఒక ఫార్ములా, ఒక సిద్ధాంతం. నీకంటే ఒక ఫార్ములా ఉండాలి, నీకంటే ఒక ప్రత్యేకత ఉండాలి. వారేమో భౌగోళికంగా సైంటిస్టులు అవుతూ వచ్చారు, భౌతికంగా. మరి నువ్వు ఎట్లా సైంటిస్ట్ అవ్వాలి? ఆధ్యాత్మికంగా మనం ఎక్కడ కోచింగ్ చేయొద్దు, ఏ కళాశాలకు వెళ్ళొద్దు. సర్టిఫికెట్ కాదు మనకు కావాల్సింది, ప్రాక్టికల్. సర్టిఫికెట్ డబ్బులు ఇచ్చినా వస్తారంట, వస్తాయా రావా? ఈ మధ్య మా చర్చికి ఒక సహోదరి తెచ్చేసుకుంది. చీరాల వెళ్తే అదేదో కొంత మెడిసిన్ గురించిన
వాళ్ళకి తెలిసిన డాక్టర్ అంకుల్ దగ్గర కొంతకాలం ఉండింది రూమ్లో. కొన్ని మెడిసిన్ తాము తెలుసుకునింది. కొంత డబ్బు కడితే చీరాలలో ఆర్ఎంపి సర్టిఫికెట్ ఇచ్చేసినారు. ఆమె ఒక షట్టర్ ఓపెన్ చేసేసింది. అంటే ఇవాళ డబ్బులు కడితే పిహెచ్డి సర్టిఫికెట్ వస్తుందేమో అనిపిస్తుంది. తెలియదు మరి నాకు, అది చదువుకున్న వాళ్ళకి తెలియాలి. కొన్ని ట్రాన్స్ఫర్లు ప్రమోషన్లు కూడా ఏమవుతున్నాయి చెప్పబోయిందయ్యా, కొంత మూల్యం చెల్లిస్తే వచ్చేస్తున్నాయి. ఇందాక అన్నగారు చెప్తా ఉంటే అర్థమైంది. ఏం లేదంట, కొంతమంది వెళ్ళి సార్ మాకు ఈ స్థలము కావాలా, ఇట్లా గుడి కట్టాలనుకుంటామంటే వెంటనే వాళ్ళు ఏం చేస్తారంట, అసలు అలా చేయడం మాకు పుణ్యమయ్యా, ఎన్ని ఎకరాలు కావాలన్నా తీసుకుపోయి నీ ఇష్టం, పట్టా కూడా చేసి ఇచ్చేస్తారంట. కాబట్టి ఎన్నో ఇలాగా లోకంలో మనకు కనబడుతున్నాయి. కానీ ప్రభు దగ్గర మనం పిహెచ్డి, మనం ఎక్కడ సైంటిస్ట్ అవ్వాలా, దేవుని దగ్గర మనం సైంటిస్ట్ అవ్వాలి. దేవుని దగ్గర మనం చదవాలి, దేవుని పాదాల చెంత మనం గడపాలి. ఈ లోకంలో ఎంతమంది సైంటిస్టులు ఉన్నారు కదా, సైంటిస్టులు అందరికంటే ఒక విచిత్రమైన సైంటిస్టుని నేను మీకు పరిచయం చేస్తా రండి. మొదటి రాజుల గ్రంథం 4వ అధ్యాయము 32-33 వచనాలు చదవండి. ఇతన్ని ఏమని పిలుస్తారో మీరే చెప్పండి. మీరు చదివిన తర్వాత ఏమని పిలవాలో చెప్పండి. అతడు 3000 సామెతలు చెప్పెను, 1005 కీర్తనలు రచించెను, మరియు లెబానానులో ఉండు దేవదారు వృక్షమునే కానీ, గోడలో నుండి మొలుచు ఇస్సోపు మొక్కనే కానీ చెట్లన్నిటిని గూర్చి అతడు వ్రాసెను. ఎవరతను? జ్ఞాని అయిన సొలొమోను. మరి ఇతను ఏమని పిలవాలి మనం ఇప్పుడు? ఏం సబ్జెక్ట్ అది? చెట్లను గురించి సైంటిస్ట్ స్టూడెంట్ ఎవరు ఇక్కడ? చెట్లను గురించి రాశాడు అంట, చెట్లన్నిటిని గురించి రాశాడు. ఇప్పుడు ధర్మం వాళ్ళు చెప్పుకుంటున్న మాట ఏంటంటే, హిందూ ధర్మం వాళ్ళు, మా దగ్గర సిద్ధ వైద్యం ఉంది, మొక్కలను గురించి ఆకులను గురించి మా సిద్ధాంతమే విషదపరిచింది. 5000 నాటి సిద్ధ వైద్యము, నాటు వైద్యము. మరి ఈయననేమని పిలవాలా? చెట్లన్నిటిని గురించి రాశాడంట. అంటే ఆకులన్నిటిని గురించి రాశాడు, కాయలన్నిటిని గురించి రాశాడు, కాండమన్నిటిని గురించి రాశాడు, వేర్లను గురించి రాశాడు, పువ్వులను గురించి, చెట్లన్నిటిని గురించి రాశాడంటే అర్థం ఏంటి? ఇప్పుడు సొలొమోన్ ఏమని పిలవాలా? ఏ సబ్జెక్ట్ అంటారు దాన్ని? బాటనీ అంటారా? చెప్పరేంటి? మరి ఇప్పుడు బాటనీ అంటే ఇతను సైంటిస్టే కాదా? భౌతిక సంబంధమైనటువంటి సైన్స్, సైంటిస్టులు, వేదము, వేదాంతాలు, సిద్ధాంతాలు, వాటికంటే విశేషం ఏంటంటే బైబిల్ని ధ్యానిస్తే ఈ లోకంలో ప్రతి వ్యక్తి సైంటిస్టే. అందుకనే నేను ఏమి ధ్యానించలేను కాబట్టి దీన్నే ధ్యానిస్తా. ఇది ఒకటే దొరికింది నాకు, దేవుడు అవకాశం ఇచ్చాడు. అరే పనికిమాలోడా, నువ్వు దేనికి పనికిమాలోడు అంతా, నువ్వు ఏమంటారు, వేస్ట్ ఫెలోవి, డిస్పోజల్ లాంటివిరా బాబు, కొంచెం ఇట్రా, నాతోనన్నా కొంచెం స్నేహం చేయి. అలా దేవుడు ఒక తరుణం ఇచ్చాడు, దాన్ని నేను సద్వినియోగం చేసుకుంటూ ఉన్నాను. ఎప్పటి వరకు అంటే నా జీవితం శరీరం విడిచిపెట్టే రోజు వరకు చేసుకున్నాను. అయిపోయింది అనలేను నేను, శరీరం విడిచిపెట్టే వరకు చేసుకుంటూనే ఉంటాను. చెట్లన్నిటిని గురించి రాశాడు. అంటే బైబిల్ ఎందుకు నిర్లక్ష్య పెడుతున్నారు ధ్యానించకుండా అనేది ఈరోజు మన సబ్జెక్టు. ఎందుకు నిర్లక్ష్య పెడుతున్నారు? బైబిల్ యొక్క దాని రుచి, దాని విశిష్టత తెలిస్తే మనం ఏం చేయకుండా ఉండలేము, ధ్యానించకుండా ఉండలేము. ఒక కూర దాని గొప్పతనం తెలిస్తే పడేస్తామా? చెప్పరే. బాస్మతి మటన్ బిర్యానీ వడ్డించారు అనుకో, చిచ్చి అసహ్యంగా ఉందండి తీసేయండి అంటామా? చెప్పండి.
మటన్ బిర్యానీ మనకు దొరుకుతుంది, కానీ కొంచెం ఖరీదైనది ఏంటి? బాస్మతితో చేయబడిన మటన్ బిర్యానీ. కాబట్టి తెలంగాణ వాసుల దగ్గరికి మనం వెళ్ళామనుకో, ఒక అబ్బాయి ఉన్నాడు, ఆడి పేరు ప్రవీణ్. దాదాపు 1-2 సంవత్సరాలు ఒక్క పూట గ్యాప్ ఇవ్వకుండా ఉదయం, మధ్యాహ్నం, రాత్రి రోజు చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ అనంట. మీరు వస్తున్నట్టు చూపిస్తా. మాచర్లలో ఉంటాడు ఆ అబ్బాయి, జాబ్ చేస్తున్నాడు. కేసీపీ సిమెంట్ కంపెనీలో జాబ్ చేస్తున్నాడు. ఏంటంట, అట్లెట్లా తిన్నారంటే, ఒక్కరోజు తినవేందన్నా నువ్వు, ఒక్క పూట తినడానికి నరకం అనిపిస్తువేందన్నా, సంవత్సరాల తరబడి తిన్నా నేను. బాబు నీ మిషను. గుంటూరు జిల్లాలో ఒక అంకుల్ ఉంటాడు, శామ్యుల్ గారు అని. రాత్రి 1:30-2 అయింది సమయము. 9 గంటలకు తిన్నాడు మటన్ బిర్యానీ. మళ్ళీ రాత్రి ఆకలి అనిపించిందంట 1:30-2 గంటలకో. నేను మంచినీళ్ళు తాగడానికి లేస్తే అంకుల్ భోంచేస్తా ఉన్నాడు. వయసు ఎంత తెలుసా? 12-13 కాదు, 82 సంవత్సరాలు. 82 సంవత్సరాల్లో రోజుకి 6 పర్యాయాలు మటన్ బిర్యానీ తింటాడంట. అసలు ఆ మిస్ని వర్ణనాతీతం. ఆ మిస్త్రికి మనం హ్యాట్సాప్ చేయాలి. ఎలా మెయింటైన్ చేశాడో మహానుభావుడు. ఒక ముద్దకి ఎక్కువైపోతుందని అలసిపోతున్నాం మనం. నిజంగా మనం ఘనపరచవలసిన వారమై ఉంటున్నాం. దేవుని వాక్యం చెప్తున్న మాట ఏంటంటే, దాని విలువ తెలిసినప్పుడు మనం దాన్ని పాడేసుకోలేం, వేస్ట్ చేసుకోలేం. అంటే ఈరోజు చాలామందికి ఏ విలువ తెలియడం లేదు? బైబిల్ విలువ తెలియడం లేదు. ఏ విలువ తెలిసింది? సైంటిస్ట్, అబ్బా ఎంత గొప్పవాడండి, ఆయనే లేకపోతే మనకు తెలిసిండేది కాదు. ఒక్కసారి బైబిల్ దగ్గరికి వెళ్దామా? అసలు ఏమేమి ఉన్నాయో, ఎవరెవరు, ఏ సైంటిస్ట్ ఏం చెప్పాడో, బైబిల్ ఎంత గొప్పదో, బైబిల్ ఎందుకు అంత నిర్లక్ష్యం చేశామో, ఎందుకు ధ్యానించలేకపోతున్నామో ఒక్కసారి మనము ఆలోచన చేద్దాం రండి. నేను కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను. రోమపత్రిక 1వ అధ్యాయము. మనం 2 భాగాలుగా దేవుని వాక్యాన్ని చూస్తాం. రోమపత్రిక 1వ అధ్యాయము 20 వచనాన్ని ఒకరు చదవండి. 20 వచనాన్ని ఒకరు చదవండి. ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్యశక్తియు, దేవత్వమును, జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటబడుచున్నది కనుక. కాబట్టి ఇక్కడ ఏమంటున్నానంటే, ఒక విషయాన్ని, సత్యాన్ని మనం తెలుసుకోవాలంటే ఏం కావాలంట? సృష్టింపబడిన ఏముంది? ఏం కనపడుతుంది? ఈ సృష్టిలో ఉన్న దాన్ని గురించి ఆలోచిస్తే దేవుని యొక్క గొప్పతనం కూడా తేటపడుచు ఉంది. ఒకవేళ సైంటిస్టులు ఏం చేసి ఉంటారు, వారు ఎందుకు అలా చెప్పుకున్నారో మనకు తెలియదు, కానీ ఒక వ్యక్తి యొక్క ఇమేజ్ని డ్యామేజ్ చేశారు సైంటిస్టులు. అంటే బైబిల్ని అణిచివేసి వారి పేరుని ప్రపంచానికి ప్రకటించుకున్నారు. ఒకవేళ నేను చదివిన ఈ సిద్ధాంతము, నేను తెలుసుకున్న ఈ సిద్ధాంతం బైబిల్లో ఉందండి, కాబట్టి ఇలాంటివి మీరు ఇంకా ఎన్నో తెలుసుకుంటారు, బైబిల్ని ధ్యానం చేయండి అని అంటే, ఈరోజు ప్రపంచంలో ఉన్న ప్రతి వ్యక్తి, కులము మతానికి అతీతంగా ప్రతి వ్యక్తి బైబిల్ని పారాయణం చేసేవాడు, పఠించేవాడు, ధ్యానించేవాడే. కాబట్టి బైబిల్ దగ్గరికి ప్రజలు రాకుండగా సైంటిస్టుల దగ్గరికి ప్రజలు వెళ్ళేటట్లు వారు చేసుకున్నారు. ఇది నా హృదయంతరంగంలో ఉన్న వేదన. ఆ ఘనత ఎవరికి రావాలి? బైబిల్కి రావాలి. అవార్డులు ఎవరికి రావాలి? బైబిల్కి రావాలి. కానీ ఎవరు పొందారు? బైబిల్కి రావాల్సిన ఘనత, జీవము గల దేవునికి రావాల్సిన ఘనత సైంటిస్టులు ఆక్రమించుకున్నారు.
కానీ బైబిల్ చదువుతున్న నీకైనా సత్యం అర్థం అవ్వాలిగా. బైబిల్ ఎంత గొప్పది. ఇంత జీవవాక్యాన్ని నా చేతికి దేవుడిస్తే ఎందుకు ఇంత నిర్లక్ష్యం చేస్తున్నాను? సైంటిస్టులకి ఏమో కావాలో తెలుసండి, పదార్థం కావాలి. పదార్థం లేకుండా ఏ సైంటిస్టు లేడు. సైంటిస్టు పుట్టియలేదు ఈ విశ్వాన్ని, సైంటిస్టులు పుట్టియలేదు ఈ పదార్థాన్ని. ఈ విశ్వాన్ని సృష్టికర్త పుట్టించాడు, ఈ పదార్థాన్ని సృష్టికర్త పుట్టించాడు. ఎలాగంట? హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం. ఒకరు యోహాను సువార్త 1వ అధ్యాయం 3వ వచనం చదవండి. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం, యోహాను సువార్త 1వ అధ్యాయం 3వ వచనం. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వం యొక్క మూర్తిమంతమునయుండి తన మహత్తు గల మాట చేత సమస్తమును ఏం చేస్తున్నాడంట? దేని చేత? మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించుచు పాపముల విషయంలో తానే శుద్ధీకరణము చేసి దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామమును పొందెనో వారికంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామహుండగు దేవుని కుడిపార్శ్వమున. ఏ మహుండంట? మహామహుండగు దేవుని కుడిపార్శ్వమున. దేని చేతంట? మహత్కరమైన మాట చేత. యోహాను సువార్త 1:3 వచనం చదవండి. 1వ అధ్యాయం 3వ వచనం. కలిగి ఉన్నది ఏదియు. ఇంత అద్భుతమైనటువంటి వాక్యాలు సత్యవేద గ్రంథములు ఉంటే మనం ఎందుకు సైంటిస్ట్ని అంతగా అతి ఉన్నతమైన స్థానంలో తీసుకెళ్ళి పెద్దపీట వేస్తున్నాం? కలిగి ఉన్నది ఏదియు ఈ విశ్వములో ఆయన లేకుండగా అది ఏదైనప్పటికీ, అంటే ఈ విషయము కలిగి ఉంది గనుకనే సైంటిస్ట్ అనేవాడు పుట్టాడు. అంటే తనేం చూశాడు? భూమి మీద పరిశీలించాడు, చెట్లను చూశాడు, ఒక సబ్జెక్టు ఒక ఫార్ములా పుట్టించాడు. పండ్లను చూశాడు, ఏం లాజీ? కార్పాలజీ. చూడండి, ఒకప్పుడు మనిషిని చూసేవాడు, మనిషికి అంతటికి ఒక వైద్యుడు ఉండేవాడు. కానీ ఇప్పుడు ఒక్కొక్క ఆర్గాన్కి ఒక వైద్యుడు. పీజీ చేయడం వల్ల ఏమవుతున్నాడు? డిగ్రీ చేసినప్పుడేమో దేహం అంతటికి ఒక వైద్యుడు అవుతున్నాడు. పీజీ చేయడం వల్ల ఒక్కొక్క అవయవానికి ఒక వైద్యుడు. నరాల గురించి ఆలోచిస్తున్నాడు, దానివల్ల ఏం పుట్టింది? న్యూరాలజీ. ఎముకల గురించి ఆలోచిస్తున్నాడు, ఆర్థోపెడిక్. కాబట్టి గుండెని గురించి ఆలోచిస్తున్నాడు, కార్డియాలజీ. ఈ లాజీలను ఎక్కడి నుంచి వచ్చాయి? మనిషిని పుట్టించిన దేవుడు మనిషి ఉండబట్టే ఇంతమంది వైద్యులు పుట్టారు, సైన్స్ పుట్టింది. అసలు మనిషే లేకపోతే ఇంకేం లేదు. కాబట్టి మనిషిని పుట్టించిన దేవుణ్ణి మనం ఎంతగా అగౌరవపరుస్తున్నామో, వైద్యాన్ని సైన్స్ని ఎంతగా ఘనపరుస్తున్నామో చూడండి. భూమి మీద చూశాడు, భూమి క్రిందకు కూడా చూశాడు, అంతరిక్షాన్ని చూశాడు, ఒక్కొక్క సిద్ధాంతాన్ని పుట్టించాడు, అతని గొప్పతనాన్ని ప్రకటించుకున్నాడు. కానీ వాస్తవంగా ఇవన్నీ ఎక్కడున్నాయని చెప్పిండాల్సింది బైబిల్ ఉన్నాయి. కాబట్టి నేనే కాదు, మీరు కూడా బైబిల్ని పారాయణం చేస్తే, ధ్యానిస్తే, నాకంటే మీరు ఇంకా కొన్ని కొత్త విషయాలు తెలుసుకుంటారని చెప్పింటే ఎంత బాగుండేదో. కొన్ని విషయాలు మనం చూద్దాం, ఒక 4-5 విషయాలు చూద్దాం. మనకి 12కి ఒక అరగంట ఉంది టైము. ఈ లోపల త్వరగానే చూసి మధ్యలో పాట పాడతాం, బ్రేక్ ఉంటుంది, మరొక భాగాన్ని మనం ధ్యానం చేస్తాం. చూడండి, మొదటి భాగాన్ని మనం చూస్తే క్రీస్తు శకము 1648లో సర్ ఐజక్ న్యూటన్
చెప్పినటువంటి ఒక ఫార్ములా. చెప్పండి, ఆయన పేరేంటి? సర్ ఐజాక్ న్యూటన్. ఇప్పుడు అది క్రిస్టియన్ పేరా లేకంటే డ్యాసా? అంటే ఏం చదివింటాడు, ఏం ధ్యానం చేసి ఉంటాడు? తను ఏం చెప్పాడు? ఐజాక్ న్యూటన్ ఏమని చెప్పాడు చూడండి. యోబు గ్రంథం 26వ అధ్యాయము 7వ వచనం. ఐజాక్ న్యూటన్ అనేవాడు ఏ కాలానికి చెందినవాడు అంటే క్రీస్తు శకము 1648లో చెప్పిన మాట. ఏం చెప్పింటాడు అంటే అది జిరాక్స్, ఒరిజినల్ ఎక్కడుందో చూడండి. క్రీస్తు శకము 1648లో చెప్పిన వాడికి ఎంత పెద్ద పీట వేసాం మనం. బైబిల్ ఎప్పుడు రాయబడిందో ఒకసారి చూడండి. యోబు గ్రంథం 26వ అధ్యాయము 7వ వచనం. శూన్య మండలము పైన ఉత్తర దిక్కుననున్న ఆకాశ విశాలమును ఆయన పరచను, శూన్యము పైన భూమిని వ్రేలాడదీశను. ఒక ఆయన రాసుకున్నాడు, శూన్యముపై ఈ భూమిని వ్రేలాడదీసిన యేసయ్య నీకే స్తోత్రం. ఎక్కడుందంటే ఇది? దీనికేమి ఖురాన్లో అయితే భూమి కదిలిపోకుండా మేకులు దిగుగొట్టాడు అల్లా అని రాసుకున్నారు. ఏమని రాయబడింది? నేను ఖురాన్ తెద్దామనుకున్నా, మర్చిపోయినా. ఎంతమంది ఖురాన్ చూశారు? అరబ్బీ భాషలో కాదు, అది కూడా దానిలో ద్విభాషలాగా 2 భాషలు ఉంటుంది. అరబ్బీ ఒకవైపు ఉంటుంది, ఒకవైపు తెలుగులో ఉంటుంది. కాబట్టి అన్ని గ్రంథాల మీద మనం పట్టు సాధించి ఉండాలి. ముందు పరిచారకుడు అనేవాడు, ఎదురుగా కూర్చున్నవాడు ఎటువైపు నుంచి క్వశ్చన్ వేస్తాడో మనకు తెలియదు కనుక మనం ఆ పూట ఆగిపోయే వారంగా ఉండకూడదు, దాన్ని భేదించుకొని ముందుకు సాగిపోయే వారంగా ఉండాలి. భూమి ఎలాగుందంట, కదిలి కింద ఎక్కడైనా పడుతుందేమని మేకులు దిగగొట్టారంట. మరి ఎంత పెద్ద మేకులో నాకు తెలియదు, నన్ను అడగబోకండి, అడిగితే వాళ్ళని అడగండి. భూమి ఎక్కడుంది? శూన్యములో వ్రేలాడదీయబడింది అని ఎవరు చెప్పారు? సర్ ఐజాక్ న్యూటన్. ఎప్పుడు చెప్పాడు? 1648. మరి యోబు గ్రంథం ఎప్పుడు రాయబడిందో తెలుసా? క్రీస్తుకు పూర్వం 1400 సంవత్సరాల క్రితం రాయబడింది. అంటే క్రీస్తుకు పూర్వం 1400, ఇప్పుడు క్రీస్తు శకం 2020, అంటే దాదాపుగా 3500 సంవత్సరాల క్రితం రాయబడింది ఈ వాక్యం. ఎవరికని తెలుసా మరి ఇది? ఎవరిని గనపరుస్తున్నారు అంటే ఇప్పుడు అది జిరాక్సా కాదా? సర్ ఐజాక్ న్యూటన్ చెప్పింది. ఐజాక్ న్యూటన్ చెప్పాడు వేలాడుతుందంట, భూమి వేలాడుతుందంట అన్నారు. ఈ మాట నేను నా స్వతహాగా చెప్పలేదు, ఇది బైబిల్లో చదివాను, బైబిల్లో చూశాను, బైబిల్లో నేర్చుకున్నాను. మీరు కనుక ఇంకా బైబిల్ చదివితే నాకంటే గొప్ప విషయాలు మీరు తెలుసుకుంటారు అని చెప్పిండంటే చెప్పండి. ఈరోజు ప్రతి వ్యక్తికి, భూమి మీద పుట్టిన ప్రతి వ్యక్తికి మంచినీళ్ళు, ఆక్సిజను ఎంత ప్రామాణికమో అంతగా దేవుని వాక్యం బైబిల్ ప్రతి వ్యక్తి చేతిలో, ప్రతి ఇంట్లో ఉండేదే. ప్రియమైన సహోదరి సహోదరుడా, బైబిల్ని ధ్యానించకపోవడం వలన సైంటిస్టులే గొప్పవారు అనుకుంటున్నావు, కానీ బైబిల్ ఎంత గొప్పదో నీకు తెలియడం లేదు. తెలుసుకోవాలి. ఎప్పుడు రాయబడింది ఆ మాట? యోబు గ్రంథాన్ని చూసినప్పుడు ఎప్పుడు రాయబడింది? క్రీస్తు పూర్వం 1400 సంవత్సరాల కాలం క్రితం రాయబడింది. ఇప్పుడు క్రీస్తు శకం 2020, అంటే మొత్తం కలిపి ఎన్ని వేలు అయింది? దాదాపు 3500 సంవత్సరాల క్రితం రాయబడింది మాట. మనము ఎవరికి పూలమాలేస్తున్నాం, ఎవరిని హానర్ చేస్తున్నామంటే సర్ ఐజాక్ న్యూటన్నే. కానీ దేవుణ్ణి కానీ బైబిల్ని కానీ మనం ఘనపరచడం లేదు. ఎందుకంటే ధ్యానించలేదు గనక అఘోరపరుస్తూ వస్తున్నాం.
కాబట్టి సత్యాన్ని మనం గ్రహించాలి. మరొక చోటికి వెళ్తాం. క్రీస్తు శకము 1540, అంటే ఇది ఇంకా 100 సంవత్సరాలు తగ్గింది. క్రీస్తు శకం 1540లో నికోలాస్ కోపర్నికస్ చెప్పాడు ఒక మాట. ఆయన పేరేంటి? నికోలాస్ కోపర్నికస్ అనే వ్యక్తి చెప్పిన మాట ఏంటంటే, అబ్బబ్బబ్బా, నికోలాస్ కోపర్నికస్ కనుక చెప్పగలిగాడంటే ఇంకెవ్వడికి తెలియదండి అనుకున్నారు. మరి బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? నీ చేతిలో ఉన్న బైబిల్లో ఉన్న విషయం ఇది. ఎప్పుడు చెప్పింది? ఏం చెప్పింది? యోబు గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం చదవండి. నికోలాస్ కోపర్నికస్ ఏం చెప్పాడో, నికోలాస్ కోపర్నికస్ చెప్పింది ఎక్కడి నుంచి ఆయన కాపీ కొట్టాడో, ఎక్కడి నుండి జీరాక్స్ చేసుకున్నాడో, ఎక్కడి నుండి దిగుమతి చేసుకున్నాడో, భూమిని దాని స్థలములో నుండి కదిలించువాడు ఆయనే. అంటే భూమి కదులుతుంది అని ఎవరు చెప్పారు? నికోలాస్ కోపర్నికస్ చెప్పాడండి. ఏమవుతుందని? భూగోళము ఏమవుతుంది? భూమిని విద్యార్థులు ఏమని చదువుకున్నారు 6th 7thలోన? భూమి తన చుట్టూ తాను తిరుగుతుంది. ఏం కుటుంబం అది? సౌర కుటుంబం, సూర్య కుటుంబమా? అయ్యేమో నాకు తెలియదు, కానీ మా కుటుంబం గురించి అయితే అడుగండి చెప్తానంటారా? ఏమని చెప్పారు? ఏ కుటుంబం అంటది? ఏమని చెప్పారు? నికోలాస్ కోపర్నికస్. కాలం గుర్తుపెట్టుకోండి. క్రీస్తు శకము 1540లో ఏమని చెప్పాడు? భూమి కదులుతుంది, తిరుగుతుంది అని చెప్పాడు. అబ్బా, నికోలాస్ కోపర్నికస్ ఈయననే దేవుడండి, ఇంకా ఎవ్వడికి తెలియలేదండి. నీ చేతిలో ఉన్న బైబిల్లో ఉందా మాట? యోబు గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం చూడండి ఏమనుందో. మరొకరు కీర్తన 74:17 చదవండి. యోబు గ్రంథం 9:6 ఒకరు చదవండి. కీర్తన 74:17 ఒకరు చదవండి. భూమిని దాని స్థలములో నుండి కదిలించువాడు ఆయనే. భూదేవి కాదు ఇక్కడ. భూమి అనేది ఒక గ్రహం. భూమి అనేది స్త్రీ కాదు ఇక్కడ. భూమి అనేది ఒక గ్రహం. కాబట్టి ఇక్కడ మనం గమనించే కదిలించువాడు ఆయనే. ఆయన అంటే ఎవరు? సర్వశక్తివంతుడు, ఈ విశ్వానికి సృష్టికర్త, పితామహుడు అని చెప్పాలి మనం. నిర్వహించువాడు. మహత్కరమైన మాట చేత ఆయన ఏం చేస్తున్నాడంట? నిర్వహించువాడుగా ఉన్నాడు, నిర్మించేవాడుగా కూడా ఉన్నాడు. ఇప్పుడు 74వ కీర్తన 17వ వచనం చదవండి. భూమికి సరిహద్దులను నియమించిన వాడవు నీవే. వేసవి కాలము, చలికాలము నీవే కలగజేసేటివి, భూమి కలగజేయలేదు. భూమి తన చుట్టూ తాను తిరగటం వలన 24 గంటలు అవుతుంది. భూమి సూర్యుని చుట్టూ తిరగడం వలన సూర్యుడు తిరగడు. భూమి ఏం చేస్తుంది? సూర్యుని చుట్టూ తిరుగుతుంది. సూర్యుని చుట్టూ తిరగటానికి ఎంత సమయం పడుతుంది? 1 సంవత్సరము. ప్రేమైన వారలారా గమనించండి. అలా తిరగటం వలన ఏం ఏర్పడుతున్నాయి? ఋతువులు ఏర్పడుతున్నవి. అలా తిరగకపోతే ఏం ఏర్పడవు? ఋతువులు ఏర్పడవు. అలా తిరుగుట వలన ఏ కాలాలు వస్తున్నాయంట? వేసవి కాలము, చలికాలము. ఎన్ని కాలాలు ఉన్నాయి మనకి? 9 10. ఏ కాలాలు? వేసవి కాలం, చలికాలం, శీతాకాలం అంటే ఏంటిది? వర్షాకాలం అంటే ఏంటిది? కాసేపు ఉంటే బహుశా ఇంత గట్టిగా అడిగాడంటే ఒక 20-30 కాలాలు ఉంటాయి అనుకుంటారా? ఎన్ని కాలాలు ఉన్నాయి మనకు? కేవలము గుసగుసలు వినపడుతున్నాయండి. కరెక్ట్గా చెప్పండి. ఎన్ని కాలాలండి?
కాల పరిమితులు చెప్పండి, అప్పుడు కరెక్ట్ చెప్పారో తప్పు చెప్పారో తెలుస్తుంది. నవంబర్ నుండి డిసెంబర్ నుండే చలికాలం ఎప్పుడు ప్రారంభమవుతుంది? నవంబరు, డిసెంబరు, జనవరి, ఫిబ్రవరి, 4 నెలలు వచ్చింది. ఆ తర్వాత మార్చి, ఏప్రిల్, మే, ఎప్పటి వరకు? జూన్ సగం వరకు. ఏ కాలం వచ్చింది? వేసవి కాలం. ఇక జూన్ తర్వాత దాదాపు సెప్టెంబర్ నుంచి సెప్టెంబరు, అక్టోబరు, మరి 3 కదా, 4 అంటున్నారు ఏంటి? ఓరు బాబు, నీకు ఆడదండం పెడతారా, నువ్వు ఆల్రెడీ చెప్పనా గుండె కాపురన్నారా నీ వ్యవహారం అన్నట్టు ఉంటుంది. చక్కగా సమగ్రవంతంగా ఆలోచించండి. కాబట్టి మనకు 3 కాలాలు ఏమేంటివంటే, భూమి తిరుగుట వలన ఏమి ఏర్పడుతున్నాయి? ఋతువులు, కాలములు. అంటే ఇవి భూమి తిరగకపోతే జరగవు, ఏర్పడవు. అంటే ఎప్పుడంటే జరిగింది ఇది? నికోలాస్ కొపర్నికస్ చెప్పింది గొప్పతనం కాదు అనడానికి. అందుకనే నేను బాగా పిహెచ్డీలు చేశానంటే అంతగా గణపరచలేను. ఒక ఆయన అన్నాడు, పలానా ఆయన్ని పిలుద్దామండి వర్తమానికుడిగా అని అన్నాడు. దేనికోసమండి అన్నా నేను. ఆయన పిహెచ్డీ అండి, ఆయన సైంటిస్ట్ అండి, అందుకనే ఆయన పిలుద్దామండి. నా దగ్గర ఒక విజిటింగ్ కార్డు ఉంది. ఈయనంటే ప్రొఫెసర్ డాక్టర్ కేఎల్ దేవదాస్. ఏమని రాయబడంటే ఎంఏ, బీటీ, బిఏ, ఎంఎస్, ఇంకేమేమో సంథింగ్, ఎండివి, డి అంటే డిటిహెచ్, డి లిఫ్ట్, ఏమేమో పెట్టుకున్నాడు. మొత్తానికి తెలంగాణలో అబ్దుల్ కలాంతో కలిసి తిరిగాడంట. జాషువా, నా గురించి నీకేం తెలుసు అన్నాడు. నేనన్నాను, తమరు ఒక మనిషిని తెలుస్తుంది, నాకంటే వయసులో గొప్పవారని తెలుస్తుంది, బహుశా జిమ్నాటిక్ బాడీగా ఉన్నారని తెలుస్తుంది, మిమ్మల్ని చూస్తుంటే ఆయుర్వేదము బాగా వాడతారని తెలుస్తుంది, మీరు కాస్త ఓవర్గా చదువుకున్నారని తెలుస్తుంది, కాస్త రాజకీయ నాయకులు, ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు, రాష్ట్రపతులతో కూడా మీకు సంబంధాలు ఉన్నాయి తెలుస్తుంది అని చెప్పిన తర్వాత, ఇవి కాదు నా గురించి నువ్వు తెలుసుకోవాలంటే ఈ కార్డు తీసుకున్నాడు. ఎవడు అడిగాడు నీ కార్డు? ఈ కార్డుకి విలువ ఎప్పుడు ఉంటుందో తెలుసా? నేను అడిగినప్పుడు విలువ ఉంటుంది. నేను అడిగిపోతే చించి డస్ట్బిన్లో పడేయచ్చు. నా నంబర్ తీసుకో అన్నాడు. నేనన్నా, నువ్వు భూలోకంలో 100 పిహెచ్డీలు చేసినా నీ సర్టిఫికెట్స్ ముద్ర చుట్టి డస్ట్బిన్లు వేసుకో, నిన్ను పరలోకం తీసుకెళ్ళావు. అలాంటి దరిద్రమైన సంగతులు తీసుకొచ్చి నాకు చెప్తావేంటి? నా బోధ ఎలాంటిది? నా వర్క్ ఏంటి? స్పిరిచువల్ వర్క్. మరి ఆయన చెప్పుకునేటివన్నీ ఫిజికల్వి. సంబంధం ఏమైనా ఉందా? అంటే చదువుకున్నలో నేను ఎప్పుడూ తక్కువ చూపు చూడను. చదువుకునే అవకాశం దేవుడు ఇచ్చాడు, వారి వెనుక అవకాశాలు ఉన్నాయి, చదివించారు, కష్టపడ్డారు, సాధించారు. కానీ వాటికంటే ముఖ్యమైనది ఏంటో తెలుసా? మారు మనసు రక్షణ. ఎందుకంటే అవన్నీ కూడా పరలోకాన్ని తీసుకొని వెళ్ళలేవు. భూలోకంలో అధికారం, హోదా, ఆధిపత్యం ఇస్తాయి, అవార్డులు, రివార్డులు ఇస్తాయి, పద్మభూషణం కూడా వస్తుంది, భారతరత్న కూడా వస్తుంది. ఓకే, మంచిదే. కానీ ఇన్ని భారతరత్నాలు ఉన్నాయండి, నంది అవార్డులు ఉన్నాయండి, పరలోకం గేట్ కార్డు తీసుకెళ్తే రాణిస్తాడా అవన్నీ చూసి? నా గురించి నా మొహం చూసి ఇన్ని ఎలా తెలుసుకున్నావు? ఎవడైనా కార్డు చూసి కూడా తెలుసుకుంటాడంటే నీకు అంతే తెలుసు, నీకంతే తెలుసు. ప్రేమిన వారలారా, భౌతికంగా ఎంతనా చదువుకోండి, సంతోషమే. ఎంత పెద్ద ఉద్యోగమైనా చేయండి, సంతోషమే. ఎన్ని ఆస్తులైనా సంపాదించండి, సంతోషమే. అవి మన అన్ని అవసరాలు మాత్రమే, కానీ అవి మనల్ని పరలోకానికి తీసుకెళ్ళలేవు. అందుకని నా సమయాన్ని
వృధా చేయడం దేవునికి ఇష్టం లేదేమో, అటువైపు నన్ను తీసుకెళ్ళాల. మీకు అర్థమైంది అనుకుంటున్నా. అటు వెళ్తే నేను కూడా పిచ్చగా చదివేనివాన్నేమో, నాకు తెలియదు. ఇప్పటికే కొంతమంది అంటున్నారు, చదువుకుంటేనే దరిద్రుడా ఇట్టున్నావు, నీవు చదివితే ఎట్టుండోడువో. చెప్పలేం. చదివింటే దేవునికి దొరికేవాడినో కాదో కూడా తెలియదు నాకు. అందుకని అది లేకుండా పెట్టాడేమో అని అనుకుంటున్నా. కాబట్టి ఇక్కడ చూస్తే నికోలాస్ కోపర్నికస్ యొక్క గొప్పతనము ఏమీ లేదని తేలిపోయిందా లేదా? అంటే ఒరిజినల్ ఎక్కడుంది? బైబిల్లో ఉంది. అంటే కాస్త మనకంటే ముందుగా పుట్టారు, మనకంటే ముందుగా కాస్త ధ్యానం చేశారు కనుక తెలుసుకున్నారు అంతే. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గొప్పతనం కూడా ఏమీ లేదనుకుంటున్నాను నేను. ఎందుకంటే ఆయన రాసిన రాజ్యాంగం అన్నీ ఎక్కడి నుంచి కనపడతాయి? అన్నీ బైబిల్లో ఉన్నటివే. కాబట్టి ఆయన కాలంలో రాజ్యాంగాన్ని ఎందుకు రాశాడంటే మిగతా వాళ్ళందరూ ఎవరు బైబిల్ అంతగా ధ్యానం చేయలేదు కాబట్టి వాళ్ళు రాయలేదు. ఒకవేళ గాంధీ అంత ధ్యానం చేస్తే గాంధీ రాసేవాడు, నెహ్రూ ధ్యానం చేస్తే నెహ్రూ రాసేవాడు, సర్దార్ వల్లభాయ్ పటేల్ ధ్యానం చేస్తే సర్దార్ వల్లభాయ్ పటేల్ రాసేవాడు. ఒకవేళ ఇజ్రాయెల్ చదివింటే అప్పుడుండి వాడు కూడా రాసేవాడే. ఇంకా వాళ్ళ నాన్న అనేవాడు, అరే మీ బతికి నా కొడుకు లేకపోతే రాజ్యాంగమే లేదురా మీకు అనేవాడు. నా కొడుకు రాశారంటే నేను కనబట్టే కదా పుట్టాడు. అంటే మనం చేయలేదు ధ్యానం. ఆ కాలంలో మనం పుట్టలేము, మనం చేయలేకపోయినాం. ఆ కాలంలో బైబిల్ అరుదుగా ఉంది, కొద్దిమంది దగ్గరనే ఉంది. కాబట్టి వాళ్ళు దాన్ని వెతికారు, పరితపించారు, సేకరించారు, సంపాదించారు, ధ్యానించారు. కాబట్టి ఆ ప్రత్యేకత వారు వారిని ఈ లోకానికి గొప్పవారుగా చాటించుకున్నారు, ప్రకటించుకున్నారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇంకా ఎన్నో దాచబడి ఉన్నాయి. అందుకని యెరెమీయా 33:3 చెప్తున్నాడు, నువ్వు తెలుసుకోవాలనుకుంటున్నావా? నువ్వు కూడా ధ్యానం చేయి, ధన్యుడు అవుతావు. గూఢమైన సంగతులు నీకు కూడా చెప్పడానికి సిద్ధంగా ఉన్నాడు. క్రీస్తు శకం 1610లో గెలీలియో కనిపెట్టాడు టెలిస్కోప్. ఎప్పుడది? క్రీస్తు శకం 1610. ఆయన పేరేంటి? గెలీలియో. ఏం కనిపెట్టాడు? టెలిస్కోప్ కనిపెట్టాడు. ఎలా కనిపెట్టాడు? అది ఎక్కడి నుంచి కనిపెట్టాడు తెలుసా? రండి మరలా యోబు గ్రంథం 25:5. గెలీలియోకి ఎక్కడి నుంచి తీసుకున్నాడు? ఎక్కడ సేకరించాడు? ఎలా సాధ్యమైంది? ఆయన దృష్టికి చంద్రుడు కాంతి గలవాడు కాడు, నక్షత్రములు పవిత్రమైనవి కావు. అంటే గెలీలియో టెలిస్కోప్ కనిపెట్టింది ఏంటంటే చంద్రుడు స్వయం ప్రకాశకుడు కాడు అని చెప్పాడు. ఏమని చెప్పాడు? చంద్రుడు స్వయం ప్రకాశకుడు కాడు. మరి ఇంతగా ఎలా ప్రకాశిస్తున్నాడు? సూర్యుని యొక్క కాంతి చంద్రుడి మీద పడినప్పుడు చంద్రుడు ఏమవుతున్నాడు? ప్రతిబింబిస్తున్నాడు. ఒకవేళ ఎండలో మనం నిలబడి అద్దమో లేక స్టీల్ ప్లేట్ ఇలా పెట్టుకుంటే, ఇప్పుడు చెప్పండి ఎంతమందికి అలాంటి అలవాటు ఉంది? చిన్నప్పుడు చేసినది. చిన్నప్పుడు ఏంటి ఇప్పుడు కూడా చేస్తున్నంటారా? ఆ తీవ్రత, ఆ లైటింగ్ వేరే వాళ్ళ ముఖం మీద పడుతుందా పడదా? వాళ్ళ కంటి చూపు కాస్త దృష్టి లోపమైనట్టుగా కూడా అవుతుంది. ఎందుకని అంటే చంద్రుడు స్వయం ప్రకాశకుడు కాడు. ఎప్పుడో సైన్స్ అండ్ టెక్నాలజీ డెవలప్ అయిన తర్వాత 16వ శతాబ్దంలో గెలీలియో చెప్పాడు. అసలు సైన్స్ అండ్ టెక్నాలజీ డెవలప్ కాని కాలము 3500 సంవత్సరాల క్రితమే ఎక్కడ రాయబడింది? యోబు గ్రంథములో. ఇప్పుడు చెప్పండి, బైబిల్ని మనం ఎంత నిర్లక్ష్య పెడుతున్నామో, ఎన్ని విషయాలు మనం తెలుసుకోవచ్చో, ఎంతగా మనము బైబిల్ని దేవుణ్ణి అఘోరపరుస్తున్నామో, ఎంత చిన్న చూపు చూస్తున్నామో, ఎంత నిర్లక్ష్య వైఖరి కలిగి ఉన్నామో.
అందుకే దైవజనుడు భక్త్ సింగ్ గారు ఏం చెప్పాడు, ప్రతిరోజు నువ్వు కనీసం ధ్యానించకపోయినా చదవటమైన అలవాటు చేసుకో. ఏదో రోజు ఏదో వాక్యం నీకు తారసపడినప్పుడు అక్కడ నిన్ను ఆత్మీయంగా నడిపించే అవకాశం, క్రొత్త విషయం నీకు తెలియపరిచే అవకాశం ఉంది అని తనదంటు శైలిలో సంఘానికి, సమాజానికి తెలియపరిచాడు. తనదంటు శైలిలో తెలియపరుస్తూ వచ్చాడు. యెషయా గ్రంథం 13వ అధ్యాయం 10వ వచనం. యెషయా గ్రంథం 13వ అధ్యాయము 10వ వచనం. ఇంకా 10 నిమిషాల సమయం ఉంది, నేను ఆపుతాను. త్వర చదివి సహాయపడండి. ఆకాశ నక్షత్రములకు నక్షత్ర రాశులను తమ వెలుగు ప్రకాశింపనీయవు. ఉదయకాలమున సూర్యునికి చీకటి కమ్మును, చంద్రుడు ప్రకాశింపడు. కాబట్టి ప్రకాశిస్తాడు చంద్రుడు అని చెప్తున్నాడా, ప్రకాశింపడం చెప్తుంది బైబిలు? స్వయం ప్రకాశకుడు కాదు అని గెలీలియో టెలిస్కోప్ కనిపెట్టి చెప్పాడు. అసలు ఏ స్కోపు లేనప్పుడు చెప్పాడండి బైబిల్ చెప్తుంది. ఏమని? చంద్రుడు స్వయం ప్రకాశకుడు కాడు. అసలు ఇంత అద్భుతమైనటువంటి గ్రంథము దేవుడు నీ చేతిలో పెడితే నువ్వేం చేస్తున్నావో చూడు. అందుకే అంటాడు మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 30వ వచనం, నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరుస్తా. అంటే నన్ను అంటే దేవుడు ఏమైనాడు? వాక్యమైనాడు. నువ్వు వాక్యాన్ని ఘనపరిస్తే దేవుడు నిన్నేం చేస్తాడు? ఘనపరుస్తాడు. నిజంగా ఘనపరచబడాలన్న కోరిక నీకుందా? విశేషమైన స్థానంలో నీవు ఈ లోకంలో ఉండాలనుకుంటున్నావా? అయితే నువ్వు కూడా ఏం చేయాలా? దేవుని వాక్యాన్ని బహు జాగ్రత్తగా శ్రద్ధాభక్తులతో ధ్యానించాలి. అదే సమయంలో ప్రార్థించాలి. కాబట్టి క్రీస్తు శకము 1610లో గెలీలియో టెలిస్కోపు కనిపెట్టిన తర్వాత చెప్పాడు చంద్రుడు స్వయం ప్రకాశకుడు కాదని. కానీ బైబిల్ ఎప్పుడు చెప్తుంది? దాదాపు 3000 సంవత్సరాల క్రితం చెప్తుంది. 3000 సంవత్సరాల క్రితం బైబిల్లో రాయబడింది. దేవుడు మన కొరకు రాయించాడు, క్రైస్తవుల కొరకు కాదు, యావత్ మానవాళి కొరకు రాయించాడు. 4గా చూడండి, 1910 అంటే ఏ శతాబ్దంలో? 19వ శతాబ్దం లేక 20వ శతాబ్దం అనుకోవచ్చు మనం. 1910లో దేవుని వాక్యంలో ఒక వ్యక్తిలో చెప్పాడు. ఏమనంటే నక్షత్రాలు చాలా రకాలు ఉన్నాయని చెప్పాడు. ఆయన పేరు మర్చిపోయాను. ఎవరికైనా గుర్తుందా? గూగుల్లో సెర్చ్ చేసి చెప్తామంటారా? పోనీ అది కూడా ఒక రకంగా మెరుగే కదా, కొంత చేయి తెచ్చిన వాళ్ళు అవుతారు. అంటే ప్రయత్నమైనా చేస్తారు. ఎప్పుడంటే అది 1910లో నక్షత్రానికి చాలా రకాలు ఉన్నాయి, చాలా భేదాలు ఉన్నాయి. ఒక సైంటిస్ట్ చెప్పాడు. దానికి బైబిల్ ఏం చెప్పిందో 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 41వ వచనాన్ని చదవండి. ఆ సైంటిస్ట్ పేరు గుర్తు రావట్లేదు, అంటే ఆంగ్లం పేర్లు అంత త్వరగా నాకు మైండ్లో ఉండవు, పలకడం కష్టం కొంచెం. సూర్యుని మహిమ వేరు, చంద్రుని మహిమ వేరు, నక్షత్రముల మహిమ వేరు. మహిమను బట్టి ఒక నక్షత్రమునకు మరి ఒక నక్షత్రమునకు భేదము కలదు. భేదం ఉందని చెప్తుందా బైబిల్? లేదా? రకరకాల నక్షత్రాలు ఉన్నాయి. బ్లూ స్టార్, లో స్టార్, గ్రీన్ స్టార్స్, పాలపుంత నక్షత్రాలు, ఎన్నో మండలాలు. ప్రియమైన వారలారా, ఒక నక్షత్రానికి చాలా వ్యత్యాసం ఉంది. మొత్తం గ్రహాలు ఎన్ని?
8 క్యూబు 9 అనేవాళ్ళు, 8 అనేవాళ్ళు, 7 అనేవాళ్ళు, 11 అనేవాళ్ళు చేతులు ఎత్తండి. మనకు కంటికి కనబడుతున్నవి దాదాపుగా 27 ఉంటాయి. 27లో హిందూ ధర్మము ఎన్నిటికి ప్రాముఖ్యత ఇచ్చింది? కేవలము 9కే. మిగతా వాటి బాబు జాగిరని వదిలిపెడతాడా? ఏంటండి, మిగతా వాటి కూడా చెప్పడా? చేత కాదా? ఇంక చేత కాదా అనుకోవాలి మనం, ఇంక అంతకంటే వేరే ఆధారాలు లేవు. ఈ విశ్వములో, అంతరిక్షములో వేలు, మిలియన్, ట్రిలియన్లు పాలపంత నక్షత్రాల మండలాలు ఉంటాయి. ఒక మండలం ఎన్ని ఉంటాయి తెలుసా? ఇప్పుడు ఆ లెక్కలకి వెళ్తే రాలేవు, నా టైం అయిపోతుంది. కాబట్టి కేవలం ఎన్ని ప్రకటించారు? 9. మీరు కాబట్టి చదువుకున్నారు 9 అని. నేనైతే చదువుకోలేదు కాబట్టి నాకు అవసరం లేదు 9 అని. ప్రేమైన వారలారా, మనం గమనించవలసిన విషయంలో చూస్తే ఒక్కొక్క నక్షత్రానికి ఏముందంట? భేదం ఉంది. ఒక నక్షత్రానికి ఒక నక్షత్రం ఏ సంబంధాలు లేవు. మనం ఎలా ఉన్నామో ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా, మన వేలి ముద్రలు, మన కంటి ఎలా వేరువేరుగా ఉన్నాయో అలాగే నక్షత్రం కూడా ఒక నక్షత్రం సంబంధం లేదు. చూడండి, ఇది ఎప్పుడు రాయబడిందంటే క్రీస్తు శకము దాదాపు 60వ సంవత్సరం రాయబడింది. 1 కొరింథీ పత్రిక ఎప్పుడు రాయబడింది? దాదాపుగా క్రీస్తు శకము 60వ సంవత్సరంలో రాయబడింది. అంటే ఇప్పటికి ఎన్ని వేలైంది? 1400 సంవత్సరాల క్రితం రాయబడింది. మరి ఆయన ఎప్పుడు చెప్పాడు? 1910లో. అంటే ఇప్పుడు ఎన్ని సంవత్సరాలైంది? 110 సంవత్సరాల క్రితం చెప్పాడు. 110 సంవత్సరాల క్రితం చెప్పినానికే మనం పూలమాలేసాం, గనపరిచాం. ఈ విషయం గనపరిచింది మానవ కోటి. కానీ బైబిల్ మాత్రం, బైబిలు ఒక మంతానికి చెందింది, నల్లటల పుస్తకం. దీన్ని బ్యాండ్ చేయాలా, దీన్ని నిర్మూలించాలా? దరిద్రులు వాడుతున్న పదాలు ఇవి అవసరం లేదండి. ప్రతి వ్యక్తికి, మనిషి అని పుట్టిన ప్రతి వ్యక్తికి అవసరం. సైంటిస్టులు చెప్తూనే చదువుతున్నారు కానీ, దాన్ని పాటిస్తున్నారు కానీ, వారికంటే కొన్ని వేల సంవత్సరాల క్రితం చెప్పిన బైబిల్ మాత్రం ఏమంట? అవసరం లేదు. ఇది ఒక మత గ్రంథం. ఎంత నీచమైనటువంటి, నికృష్టమైనటువంటి ఆలోచనలు మానవాళికి ఉన్నాయో చూడండి. వాళ్ళని మత పిచ్చ వాళ్ళని పిలవాలి. ఇక మత పిచ్చ వల్ల మాట్లాడే మాటలు అవి. ఇలా కనుక ధ్యానం చేస్తే బ్యాండ్ చేయాలంటారా? ఇలాంటి బైబిల్ ఇంకా కోట్లు ప్రింటింగ్ చేయాలండి, ప్రతి వ్యక్తి చేతికి రావాలండి అంటారు. మత ఛాందస్తం ఎక్కువైపోయింది కనుక బైబిల్ బ్యాండ్ చేయాలా, తగలబెట్టాలా, చీల్చేయాలా, కాల్ చేయాలా? ఇది మాకు సంబంధం లేదు, మా దేశానికి సంబంధం లేదు. మనిషి అయితే నీకు సంబంధమేరా బాబు. నువ్వు మనిషి కాకపోతే నీకు అవసరం లేదు బైబిల్. నువ్వు మనిషి, ఒక విద్యార్థి అంటే నీకు అవసరమే. ఫార్ములాలు సైంటిస్టులు ఎలా అవసరమో బైబిల్ అంతకంటే ఎక్కువ అవసరము. చివరిగా చూద్దాం, చూడండి. క్రీస్తు శకం 1978. ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు? 78లో పుట్టిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? చేతులు ఎత్తండి. నువ్వు మాత్రమే ఎత్తమాక. 8 వచ్చేది కాబట్టి 2008 లేదు. చేతారు కొమ్మ తీసి. 1978లో పుట్టిన వాళ్ళు ఉన్నారు కదా ఇక్కడ. 70లో పుట్టిన వాళ్ళే ఉన్నారు, 65లో పుట్టిన వాళ్ళు కూడా ఉన్నారు, 60లో పుట్టిన వాళ్ళు కూడా ఉన్నారు అనిపిస్తుంది. తిమోతి గారు ఎప్పుడు? 55? నేను తిమోతి గారు 50లో పుట్టింది కూడా ఇది తెలుసా? అప్పుడు నుంచి ఉన్నాడు, మనోరు లేడు. కొన్ని అట్టే ఉంటాయి మరి ఆలోచిస్తే. ఎవరు చెప్పారు? ఎవరు చెప్పనవసరం లేదు. కాబట్టి ఇక్కడ మనం గమనిస్తాం, 78లో ఏమని చెప్పాడంటే, భూమిలో ఉష్ణోగ్రత ఉంది అని చెప్పాడు ఆ సైంటిస్టు. ఏమని చెప్పాడు? భూమిలో ఉష్ణోగ్రత ఉందని చెప్పాడు. చూడండి ఎప్పుడో చెప్పిందో బైబిల్ చూద్దాం. 28వ అధ్యాయం యోబు గ్రంథం 5వ వచనం.
యోబు గ్రంథం 28వ అధ్యాయం 5వ వచనంలో ఏమని రాయబడిందో చూడండి. ఎన్నో విషయాలు ఉన్నాయి. నేను రెండో భాగం మరల ఇదే టాపిక్ చెప్పను, దాన్ని పక్కన పెడతాను. ఊరికి గుర్తు చేయడానికి. భూమి నుండి ఆహారము పుట్టును, దాని లోపలి భాగము అగ్నిమయమై ఉండినట్టు వేడి ఉంది, ఉష్ణోగ్రత ఉందని చెప్తుందా, లేకపోతే చల్లగా ఏమంటుంది దాన్ని నవరత్నాయిల్లాగా ఉందని చెప్తుందా, లేదంటే డీప్ ఫ్రిడ్జ్లో పెట్టినట్టుగా ఉందని చెప్తుందా? భూమికి ఉష్ణోగ్రత ఉందని చెప్పాడు ఆ సైంటిస్టు. ఎప్పుడది? 1978లో. అతన్ని కూడా కనపరిచారు మానవ కోటి. కానీ 3500 సంవత్సరాల క్రితం భూమిలో వేడి ఉంది అని బైబిల్ చెప్తే మాత్రం ఎవడికి అర్థం కాలేదు. వారికి అర్థం కాలేదు. ప్రేమైన సోదరి సోదరా, బైబిల్ చేత పట్టుకున్న నీకు కూడా ఎంతకాలం నుంచి పట్టుకుంటున్నావో, ఎంతకాలం నుంచి నీ చేత మోసుకొని తిరుగుతున్నావో, కానీ నీకు కూడా ఇంకా ఈ విషయాలు అర్థం కాలేదంటే దేవుడు ఎంతగా అనవసరంగా బైబిల్ ప్రింట్ చేయించి మహానుభావుడు జాన్ గూటన్ బర్గు పుణ్యం అంటూ అది ప్రింటింగ్ చేయబడి, అసలు బైబిల్ తయారు చేయబడడానికే ప్రింటింగ్ మిషన్ కనిపెట్టబడింది. అసలు బైబిల్ మొట్టమొదటి ప్రింటింగ్ చేయబడింది కూడా బైబిలే. మరి వేద గ్రంథాలను ఎక్కడ ప్రింట్ చేశారో నాకు తెలీదు. 1000 కోట్ల సంవత్సరాల నుంచి ఉన్నాయి మా గ్రంథాలు అంటున్నారు. ప్రింటింగ్ ఎక్కడి నుంచి అయినాయో, ప్రింటింగ్ ప్రెస్ అని వాళ్ళకి సపరేట్గా పెట్టుకున్నారేమో. జాన్ గుటన్బర్గ్ రహస్యంగా వాళ్ళకు ఒక ప్రింటింగ్ మిషన్ కనిపెట్టించాడా? అసలు జాన్ గుటన్బర్గ్ ఏ కాలానికి చెందినవాడు? ఆలోచించండి. చాలా లోతుగా అధ్యయనం చేయాలండి. 1000 కోట్ల సంవత్సరాల నుంచి ఉన్నాయి మా గ్రంథాలంటే అసలు ప్రింటింగ్ ప్రెస్ ఏది? నీ గ్రంథం ఎప్పుడు రాయబడింది? దేని మీద రాయబడింది? ఖురాన్ మూలాలంట ఎముకల మీద, రాళ్ళ మీద రాయబడి ఉన్నాయంట అక్షరాలు. తాళపత్ర గ్రంథాలు అంటున్నారు. తాళపత్ర గ్రంథాలు అంటే అవి ఎంత భద్రంగా ఉంటాయి? బైబిల్ చెప్తా ఉంది చర్మం మీద రాయబడ్డాయంట. ఏంటవి? చెక్కల బెరడు మీద, చర్మం మీద. ఇప్పటికీ కొన్ని ఉన్నాయి లండన్ మ్యూజియంలో. మూలమైనటువంటి గ్రంథాలు ఇప్పటికీ లభిస్తూనే ఉన్నాయి. చరిత్రకు ఆధారాలు ఉన్నాయి. బైబిల్ అభూత కల్పితం కాదు, ఒక మనిషి ఇచ్చ నుంచి రాయబడింది కాదు. బైబిల్ ఎలాంటిది ఒకసారి చదవండి. 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం 22వ వచనం, 21వ వచనం. 1వ అధ్యాయం 20-21 చదవండి. మొదటి తిమోతి పేతురు పత్రిక 1వ అధ్యాయం 21. ఆయన జగత్పునాది వేయబడక మునిపే నియమింపబడను గాని తను మృతులలో నుండి లేపి తనకు మహిమనిచ్చిన దేవుని ఎడల తన ద్వారా విశ్వాసులైన మీ నిమిత్తము కడవరి కాలమందు ప్రత్యక్షపరచబడెను. కాగా మీ విశ్వాసమును నిరీక్షణయు మన్నించండి. 2వ పత్రిక 1వ అధ్యాయం 20-21. ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములో ఏ ప్రవచనమును పుట్టదని మొట్టమొదట గ్రహించాలి. ఏలయనగా ప్రవచనము ఎప్పుడును మనిషిని ఇచ్చను బట్టి కలగలేదు కానీ మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలముగా పలికిరి. దేవుని మూలముగా పలికిరి. 1600 సంవత్సరాలు 40 మందికి పైకి భక్తులుగా వేరువేరు స్థలాలు, వేరువేరు కాలాలు, వేరువేరు కులాలు, వేరువేరు వృత్తులకి చెందిన వారు అందరూ ఒక చోట కాన్ఫరెన్స్ హాల్ పెట్టుకొని రాయలేదు బైబిల్ని.
పరిశుద్ధాత్మ వలన ప్రేరేపించబడిన వారై వ్రాసిరి. రాయించిన వాడెవరు? ఇప్పుడు చదువు రానోడు లెటర్ రాస్తాడు. చదువుకునేవాడు ఏమని చదువుతాడు? వాడు రాశాడని చదువుతాడా? మా అమ్మ రాసిందని చదువుతాడా? మా అమ్మ లెటర్ రాసిందని, మా అమ్మ లెటర్ వేసిందని చెప్తాడా? మా అమ్మ లెటర్ రాసిందని చెప్తాడా? వాడితో రాయించిందని చెప్తాడా? అంటే రాసింది ఒక పర్సన్ అయినప్పటికీ దాని భావం ఎవరిది? ఆ పదాలలో ఉన్న భావం అంతా ఎవరిది? తల్లిది. అలాగే రాసింది ప్రవక్తలుగా ఉన్నప్పటికీ ఎవరి భావంతో రాశారు? భావజాలంతో. దేవుని మూలంగా వాళ్ళ సొంత మాటలు కాదు. అధ్యాయాలు 18 అధ్యాయములు 701 శ్లోకం ఉంటుంది అందులో. ఇది భగవద్గీత ఒక క్లుప్తమైన వివరణ. కానీ బైబిల్ అలా రాయబడలేదు. 1600 సంవత్సరాలు పట్టింది. 14వ శతాబ్దం క్రీస్తు పూర్వం నుండి 100 శతాబ్దం అంటే మొదటి శతాబ్దం క్రొత్త నిబంధన కాలం వరకు రాయబడుతూ వచ్చింది. క్రీస్తు శకం ప్రకటన గ్రంథం ఎప్పుడు రాయబడింది? దాదాపు 95-96 సంవత్సరంలో రాయబడింది. అంటే దాదాపుగా 1445లో ప్రారంభమైంది అనుకుందాం. అంటే దాదాపు 1600 సంవత్సరాలు పట్టింది. వారు వేరు స్థలాలు, వేరు వృత్తులు కలిగిన వారే. ఒక్కడే బాగా చదువుకున్నవాడున్నాడు. రాజరికపు వంశంలో ఉన్నవాడు ఎవరంటే యెషయా ఒక్కడే. మరి ఆమోసు పశుల కాపరి. పామర్ల చేత కూడా దేవుడు రాయించుకున్నాడు ఆయనకు అవసరమై. అంతే తప్ప వీరి ప్రమేయమేమీ లేదు. కాబట్టి ప్రియమైన స్నేహితులారా, ఇక్కడ గమనిస్తే అందుకని దేవుడు ఏం చెప్తున్నాడంటే, నీ చేతిలో ఉన్న బైబిల్ని ఎప్పుడు కూడా నువ్వు నిర్లక్ష్యం చేయొద్దు.
నువ్వెంత ధ్యానం చేస్తే దేవుడు నేను అంతగా కోయిని రొజ్జరంగా తీర్చిదిద్దాలనుకుంటున్నాడు. బలమైన సాధనంగా నిన్ను ఉంచాలనుకుంటున్నాడు. అనేకులకు ఎంతో క్షేమాన్ని కలిగించే వ్యక్తిగా నిన్ను చేయాలనుకుంటున్నాడు. ఎంతోమందికి మాదిరిగా నిన్ను ఉంచాలనుకుంటున్నాడు. అనేకులకు సత్యము నీ ద్వారా తెలియపరచాలడానికి ఇష్టపడుతున్నాడు. సైంటిస్టులకి పెద్దపీట బైబిల్ చదివేవారు ఎప్పుడు వేయకూడదు. బైబిల్కే పెద్దపీట వేయాలి. బైబిల్ని రాయించిన దేవుణ్ణి మనం ఘనపరచాలి. ఎన్ని అద్భుతమైన సంగతులు భూమి మీద మానవ కోటి మనుగడ సాగించటాని కోసం ఎన్నో విషయాలు దేవుడు పరిశుద్ధ గ్రంథంలో నీ కొరకు, నా కొరకు, మనందరి కొరకు రాయించి పెట్టాడు. ఆయన మనసే బైబిల్. ఒక మాటలో చెప్పాలంటే దేవుని మనసు ఏంటి? ఆయన మనసు అంతా ఎక్కడ రాయించాడు? బైబిల్లో రాయించాడు. ఆయన మనసు తెలుసుకోవాలంటే బైబిల్ని ధ్యానం చేస్తే సరిపోతుంది. అందుకంటున్నాడు, దివారాత్రములు దానిని ధ్యానించేవాడు ధన్యుడు. ఇప్పటి నుంచైనా ధన్యుడిగా ధన్యురాలుగా ఉండాలనుకుంటావా? లేదు ఇంకా దరిద్రుడిగా దరిద్రాలుగానే ఉండాలనుకుంటావా? ప్రేమైన సహోదరి సహోదరా, ఒక్కసారి ఆలోచించు.